గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి. ఏం చేయాలి? గ్రామ పంచాయతీ కార్మికులందరినీ వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను ఈ మూడింటి కోసం కొట్లాడుతున్నాం. అంతేనా? ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు సురేందర్ గారు, లక్ష్మీనారాయణ గారు, మధ్యల అంజయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సఫాయి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కాలేజీలలో గోడల మీద చాలాసార్లు చూసేవాళ్ళం. వచ్చే నెల ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరానికి ఇది చివరి బడ్జెట్, చివరి సమావేశాలని చెప్పి ఈ మధ్యలో పేపర్లలో చూస్తూ ఉన్నాం. అందుకని మీరు ఈ సమ్మెని ఇట్లే ఇంకొక వారం 10 రోజులు గట్టిగా కొనసాగిస్తే ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటువంటి సందర్భంగా మీ సమస్యల్ని 100% అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ప్రస్తావిస్తా. మీ న్యాయమైనటువంటి కోరికల కోసం జీవో నెంబర్ 51 రద్దు చేసి మల్టీపర్పస్ కార్మికుల విధానాన్ని రద్దు చేసేదాకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పి ఈ సందర్భంగా మా సఫాయి కార్మిక సోదరులందరూ కూడా తెలియజేస్తాను. ఇకపోతే రెండో ముఖ్యమైనటువంటి అంశం, సఫాయి కార్మిక సిబ్బంది సోదరులు అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే, జీవో నెంబర్ 60 ప్రకారం మాకు వేతనాలు పెంచమని అడుగుతున్నారు. యాక్చువల్ గా అందరికంటే ఎక్కువ జీతం ఎవరికని ఇవ్వాలి అని అంటే ఊర్లలో ఊరిని అద్దంలాగా అందంగా తయారు చేసేటువంటిది ఎవరంటే గ్రామ పంచాయతీ కార్మికులు తప్ప ఇంకొకరు గారు. హరీష్ రావు బాగా మాట్లాడతారు, మంత్రులందరూ బాగా మాట్లాడతారు. ఏమని? ఢిల్లీలో పిలిచి మాకు మస్తు అవార్డులు ఇస్తున్నారు, మా పంచాయతీలు బాగా చూడ సక్కంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయని చెప్తారు. ఆ పంచాయతీ చూడ సక్కంగా అందంగా తయారు కావడానికి కారణం ఎవరంటే ఇవాళ టెంట్లో కూర్చున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు. వీళ్ళు లేకపోతే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ తెల్లారుజామున 3కి 4కి పనిచేసేటువంటి పరిణామ క్రమంలో ఏదైనా బండి దాకి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత 10 లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయం కావాలని అడుగుతున్నారు. ఇదేమైనా ఎక్కువనా? ఎమ్మెల్యేల జీతం 1 లక్ష ఉంటే 2 లక్షలు చేసిరు, ముఖ్యమంత్రి జీతం 2 లక్షలు ఉంటే 4 లక్షలు చేసుకున్నాడు. ఇప్పుడు 8,500, 9,000 ఉన్నటువంటి పంచాయతీ కార్మికుల జీతాన్ని 19,000, 20,000 చేయమని అడుగుతున్నాం. అంతేనా? అందుకంటే ఎక్కువ గుంజుకుంటుర్రా? కాబట్టి పంచాయతీ కార్మికుల యొక్క కోరిక న్యాయమైనటువంటి కోరిక. ఏ ఊరైనా, ఏ గ్రామ పంచాయతీ అయినా, ఏ మున్సిపాలిటీ అయినా ఇంత అందంగా కనబడుతుంది, స్వచ్ఛ భారత్ కింద అవార్డు వస్తుంది, లేదా తెలంగాణలో దేశంలో 20 అవార్డులు ఇస్తే 17 అవార్డులు మా తెలంగాణకు వచ్చినాయని చెప్తున్నావు కదా హరీష్ రావు గారు. ఆ 17 అవార్డులు వచ్చేందుకు కారణం ఇలా టెంట్లో కూర్చున్నటువంటి మా పంచాయతీ సఫాయి సిబ్బంది. అందుకని ఈ సఫాయి సిబ్బందిని పని చేయించుకొని వాళ్ళ సేవలు వాడుకొని అవార్డులు తెచ్చి అసెంబ్లీలో గట్టిగా చెప్తాడు ముచ్చట, తెలంగాణలో ఊర్లు బాగున్నాయి, చెట్లు బాగా పెట్టినాం, మోరీలు బాగా తీస్తున్నారు, మా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అంటున్నాం. కానీ మీద మంచి మంచి అద్దాలు కనబడుతున్నాయి, కానీ లోపల ఉన్న పునాది ఎవరంటే మా పంచాయతీ కార్మికులు. ఊరు అద్దంలాగా ఉందంటే పంచాయతీ కార్మికుల పనితీరు వల్లనే ఉంటది. కాబట్టి పునాదిని మరిచిపోయి కనబడతలేరు మీరు. మిమ్మల్ని భూమిలో కప్పేసినట్టు కప్పేసి మీద బంగ్లా కట్టి దానికి రంగులు వేస్తున్నారు. రంగులేసిన బంగ్లాను చూపించి మేము అందంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ పునాదిలో ఉన్నటువంటి మా పంచాయతీ సోదరులు వాళ్ళు అడుగుతున్నటువంటి వేతనాల పెంపు గాని, జీవో నెంబర్ 60 ప్రకారం సవరించినటువంటి వేతనాలు గాని, జీవో 51 రద్దు చేసి ఇవ్వాల్సినటువంటి మల్టీపర్పస్ కార్మికుల విధానాన్ని రద్దు చేసి కారోబార్ కలం పట్టుకుని ఆఫీసులో పనిచేయాలి, ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పనే చేయాలి అనేటువంటి మీ న్యాయమైనటువంటి కోరిక ఈసారి జరిగేటువంటి ఆగస్టు మొదటి వారంలో జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో మీ గొంతుకగా ఖచ్చితంగా నిలబడతా. ఎందుకంటే దుబ్బాక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు ఒక మాట చెప్పారు, ఏడ ఎవరికి కష్టం వచ్చినా, ఏడ బక్కపల్చడంలో అసెంబ్లీలో మాట్లాడలేకపోయినటువంటి పేద ప్రజల గొంతుకగా, బక్కపలిచినటువంటి కార్మికుల గొంతుకగా ఎవరు నిలబడాలంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నిలబడాలని నన్ను గెలిపించారు. బరాబరి దాకా అది వీఆర్ఏల పంచాయతీ అయినా, పంచాయతీ సెక్రటరీల పంచాయతీ అయినా, రేషన్ కార్డులైనా, పోడు భూముల పంపిణీ అయినా, ఎక్కడ అవకతవకలు జరిగినా, ఎక్కడ పని జరగాలన్నా నాగలు కట్టినాక ఎద్దాన్ని మునుగడ్డతోటి ఒడిచినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొడిచి ఎక్కడికక్కడ పేద ప్రజల గొంతుకగా నిలిచినటువంటి మీ శాసనసభ్యునిగా ఖచ్చితంగా పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తానని
వచ్చేటువంటి ఆగస్టు మొదటి వారంలో జరిగే సమావేశం లోపల ఖచ్చితంగా వాటిని సాధిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే 2 విజ్ఞప్తులు, మీరు చేయాల్సిన 2 పనులు. మీరంతా గట్టిగా ఉంటే పొద్దుగాలు ఊడ్చే చీపురులో ఉండే పుల్లలన్నీ ఒక దగ్గర ఉంటే చీపురు జర గట్టిగా ఉంటుంది. తేలు వచ్చినా పాము వచ్చినా మర్రేసి కొడితే చచ్చిపోతుంది. తాడిప్పేసి చీపురి పుల్లలు అలాగే చేసినట్టు మళ్ళీ మిమ్మల్ని టీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, నక్సలైట్లని, ఎర్ర జెండాలని, పచ్చ జెండాలని ఇచ్చగొట్టి మీరు ఇచ్చకపోయినారు అనుకోండి, మీ యూనిటీ పోయి మళ్ళీ 4 పోయి పని మొదలు పెడితే మీరు భవిష్యత్తులో నష్టపోతారు. అందుకని ఏ ఐక్యతతో అయితే జూలై 6వ తారీఖు నుంచి మీరు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిరు, ఈ టెంట్లు వేసిరు, ఈ కార్యక్రమాన్ని మీ న్యాయమైనటువంటి కోరికలు తీరేంత వరకు కూడా కొనసాగించాలి. దాదాపు 12,000 పంచాయతీలు ఉన్నాయి. 12,000 పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు అందరూ సంఘటితంగా కొనసాగిస్తే ముఖ్యమంత్రి దిగొస్తారు, మంత్రులు దిగొస్తారు, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీతో పాటు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన మా మిరుదొడ్డి మండల భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పంచాయతీ కార్మికుల ఐక్యత, పంచాయతీ కార్మికుల ఐక్యత. జీవో 51 వెంటనే, జీవో 51 వెంటనే, జీవో 51 వెంటనే, జీవో 60 ప్రకారం జీతాలు వెంటనే, జీవో 60 ప్రకారం జీతాలు వెంటనే. పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. పంచాయతీ కార్మికులందరినీ, పంచాయతీ కార్మికులందరినీ, పంచాయతీ కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ.